యుద్ధ సమయాల్లో ఇటువంటి వీడియోలు పెట్టడం అనేది తప్పు. ప్రతి ఒక్కరూ కూడా కొంత ఆలోచనాత్మకంగా వ్యవహరించాలని చెప్పి రేణు దేశాయ్ గారు అయితే సోషల్ మీడియా యూజర్లందరికీ కూడా ఒక సూచన చేయడం జరిగింది. ముఖ్యంగా యుద్ధ సమయాల్లో అంటే ప్రజెంట్ భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో ఈ యుద్ధం కారణంగా ఏ దేశానికి ఎవరికైనా కానీ నష్టం జరిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా మన భారత సైనికులు అక్కడ ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ తో పోరాటం అయితే జరుగుతుంది. కానీ ఇటువంటి సందర్భంలో చాలా మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ యూజర్లు కానీ తమ సబ్స్క్రైబర్లు పెంచుకోవడానికి వ్యూస్ రాబట్టుకోవడానికి ముఖ్యంగా యుద్ధం గురించే గానీ దేశ సైనికుల గురించే గానీ లేదనంటే దేశ సమగ్రతల గురించి కొన్ని ఫన్నీ రీల్స్ గానీ ఇలాంటి రీల్స్ అన్ని కూడా చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో యుద్ధం సమయంలో ఇటువంటి రీల్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు రేణు దేశాయ్ గారు అయితే సోషల్ మీడియా యూజర్లందరికీ కూడా ఒక వినతి అయితే తెలియచేయడం జరిగింది. ఎందుకు అనంటే ముఖ్యంగా ఇప్పటికే కూడా దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి వేరే జవాన్లు అక్కడైతే పోరాడడం జరుగుతుంది. ఇప్పుడు దేశం కోసం ఇటువంటి ఫన్నీ రీల్స్ గానీ ముఖ్యంగా దేశ సమగ్రతకు సంబంధించి గానీ దేశ భద్రతకు సంబంధించిన కొన్ని విషయాల మీద ఏవైతే రీల్స్ చేయడం వల్ల తమ కుటుంబ సభ్యులకి కొంత బాధ కలిగించినట్లుంటుంది. తమ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి వాళ్ళు బాధపడతారు. ఇటువంటి సందర్భంలో ఇటువంటి రీల్స్ గానీ వీడియోస్ గానీ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు రేణు దేశాయ్ గారు అయితే సోషల్ మీడియా యూజర్లందరికీ కూడా తెలియచేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ గత వారం రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో ఖచ్చితంగా 10 వీడియోలు కనిపిస్తే అందులో 9 వీడియోలు భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం గురించే ఉన్నాయి. చాలా మంది కూడా మన దేశ సమగ్రతలకు సంబంధించే గానీ భద్రతకు సంబంధించే గానీ లేదనంటే ఆర్మీ జవాన్లు ఎలా పోరాడుతున్నారు లేదనంటే యుద్ధం ఏ విధంగా జరుగుతుంది లేదనంటే పాకిస్తాన్ ని కించపరుస్తున్నట్టు లేదనంటే పాకిస్తాన్ ని మెచ్చుకున్నట్టు భారత్ ని మెచ్చుకున్నట్టు ఇలా రకరకాలుగా పోస్టులు పెట్టడం వల్ల చాలా మంది కూడా సబ్స్క్రైబర్లు పెంచుకోవడానికి వ్యూస్ పెంచుకోవడానికి వాటిని అడ్డం పెట్టుకొని కొన్ని డబ్బులు సంపాదించుకోవడానికి అయితే చాలా మంది కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది వాస్తవంగా మనం చూస్తున్న విషయం. కానీ ఇక్కడ ఎవరైతే ముఖ్యంగా వీర జవాన్లు దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలకు సైతం తెగించి పోరాడుతున్నారో ఇటువంటి సందర్భంలో ఇటువంటి రీల్స్ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ముఖ్యంగా ఆ జవాన్ల కుటుంబ సభ్యులందరూ కూడా కొంత భావోద్వేగానికి లోనవుతారు. కొంత బాధపడే పరిస్థితులు అయితే వస్తాయి. వాళ్ళని ఎవరు కూడా ఇబ్బంది పెట్టవద్దు. ముఖ్యంగా ఈ రోజు మనం ప్రశాంతంగా మనం ఇంట్లో నిద్రపోతున్నామంటే ముఖ్యంగా మనం ఈ రోజు బతికున్నామంటే కారణం మన దేశ సరిహద్దుల్లో ఉన్న రాత్రి పగలు కూడా వాళ్ళకి టైం అనేది తెలియకుండా వాళ్ళు ప్రాణాలకు సైతం తెగించి ఈ రోజు దేశ సరిహద్దుల్లో వాళ్ళు పోరాడడం వల్లే ఈ రోజు మనం సురక్షితంగా ఉన్నాము సురక్షితంగా నిద్రపోతున్నాం అని చెప్పి రేణు దేశాయ్ గారు అయితే చెప్పడం జరిగింది. ఫైనల్ గా రేణు దేశాయ్ గారు చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైనా కానీ మన దేశ సమగ్రత గురించే గానీ దేశ భద్రత గురించే గానీ యుద్ధంలో పాల్గొన్న సైనికుల గురించి ముఖ్యంగా యుద్ధం గురించి వీర జవాన్ల గురించి ఇటువంటి రీల్స్ గానీ వీడియోస్ గానీ సోషల్ మీడియాలో సబ్స్క్రైబర్ల కోసం లేదంటే వ్యూస్ కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం మీ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడం కోసం అని చెప్పి ఇటువంటి వీడియోలు అనేవి దయచేసి చేయవద్దని చెప్పి ప్రతి సోషల్ మీడియా యూజర్ కి గానీ యాక్టివిస్ట్ కానీ ముఖ్యంగా డిజిటల్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక వినతి అనేది సోషల్ మీడియాలో పోస్ట్ పరంగా ఆవిడ ఒక పోస్ట్ పెట్టి తెలియచేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా దేశం పరంగా ఒక పౌరురాలిగా ఆవిడకున్న బాధ్యతని నిర్వర్తించడానికి ఆవిడ ఒక సామాజిక సంఘ సంస్కర్తగా ఏదైతే ఇప్పుడు సమాజంలో ఆవిడకి తోచినంత సహాయం చేసుకుంటూ వెళ్తున్నారో ముఖ్యంగా సోషల్ యాక్టివిస్ట్ గా పనిచేస్తున్నారో ఆవిడ ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దేశ సమగ్రతకు సంబంధించి కానీ భద్రతకు సంబంధించి కానీ ఇండియన్ ఆర్మీ గురించే కానీ సైనికుల గురించే కానీ ఈ వీడియోస్ ఫన్నీ వీడియోస్ కానీ ఫన్నీ రీల్స్ కానీ లేదనంటే ఇటువంటి వీడియోస్ అన్ని కూడా ఎవరు కూడా చేయవద్దని చెప్పి మనవి చేసుకోవడం అయితే జరిగింది.